హలో ఎవ్రీవన్. మనకి 3 డేస్ బ్యాక్ ఏపీ అటవీ శాఖలో ఉండేటువంటి 689 రేంజర్ పోస్టులు భర్తీ చేస్తామనేసి, అదేవిధంగా డీఎస్సీకి సంబంధించి 6100 పోస్టులు రిలీజ్ చేస్తామనేసి ఒక ఆమోదం తెలిపినట్లుగా మనకి సాక్షి న్యూస్ పేపర్‌లో అయితే అప్డేట్ అయితే ఇచ్చారు. ఆల్రెడీ దాని గురించి మన ఛానెల్‌లో కూడా వీడియోస్ అయితే అప్లోడ్ అయితే చేయడం జరిగింది. సో, మనకి దాని అప్డేట్ పరంగానే మనకి ఈరోజు వచ్చిన మెయిన్ అప్డేట్ ఏంటంటే, అటవీ శాఖలో ఉండేటువంటి 689 రేంజర్ పోస్టులకి ఆమోదం అయితే తెలపడం జరిగింది. కాబట్టి మనకి ఏపీలో ఉండేటువంటి అటవీ శాఖలో ఉండే 689 రేంజర్ పోస్టులు భర్తీ చేస్తామనేసి మనకి అఫీషియల్‌గా అప్డేట్ అయితే రావడం జరిగింది. కాబట్టి ఈ అప్డేట్‌లో మనకి ఏమి ఇచ్చారు, ఎన్ని పోస్టులు భర్తీ చేస్తున్నారు, ఎప్పుడు నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు, ఇలాంటి విషయాలైతే ఇప్పుడు తెలుసుకుందాం. సో, ఇక్కడ మీరైతే గమనించవచ్చు, బ్రేకింగ్ న్యూస్‌లో ఇప్పుడే వచ్చిన అప్డేట్ ఇది. సో, అటవీ శాఖలో ఉండేటువంటి 689 పోస్టులకు ఆమోదం అయితే తెలపడం జరిగింది. అటవీ శాఖలో 689 ఉద్యోగుల నియామకాలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేస్తున్నట్లు ఏపీపీఎస్సీ వెల్లడించింది. ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ 37, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ 70, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ 175, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ 375, టెక్నికల్ అసిస్టెంట్ 12, జూనియర్ అసిస్టెంట్ 10 పోస్టులు ఉన్నాయి. అలాగే త్వరలోనే మరొక 150 పోస్టుల నియామకాలు సిద్ధమవుతున్నట్లు కమిషన్ సభ్యుడు పరిగే సుధీర్ వెల్లడించారనేసి మనకి అప్డేట్ అయితే రావడం జరిగింది. కాబట్టి త్వరలోనే మీకైతే మనకి ఏపీ నుంచి ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఉండేటువంటి ఖాళీగా ఉండేటువంటి ఉద్యోగుల భర్తీకి నోటిఫికేషన్ అయితే అయ్యే అవకాశం అయితే ఉంది. కాబట్టి నోటిఫికేషన్ రిలీజ్ చేసిన వెంటనే మన ఛానల్లోనే మీకు నేనైతే అప్డేట్ అయితే ఖచ్చితంగా ఇస్తాను. కాబట్టి మన ఛానల్ తప్పకుండా అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మీరు కూడా ఫాలో అవ్వండి. సో, ఇది వీడియో మీకు ఉపయోగపడింది అనుకుంటే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక సరికొత్త నోటిఫికేషన్ మళ్ళీ కలుసుకుందాం. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.